బెంగళూరులో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయంటే ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేస్తున్నాయి. పిల్లల్ని కారులో తీసుకెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దాన్ని గుర్తు చేస్తున్నాయి. 6 సంవత్సరాల పిల్లాడు తన తండ్రితో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆ కారుకి ఉన్న సన్ రూఫ్ ఓపెన్ చేసి ఆ అబ్బాయి దానిపైన నిలబడి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ గాలిని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూస్తూ కూడా చాలా హ్యాపీగా వెళుతున్నాడు. ఆ సమయంలో మధ్యలో కరెక్ట్ గా ఎయిర్ లో బ్యారికేడ్ ఒకటి అడ్డంగా వచ్చింది. ఐరన్ బ్యారికేడ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఆ రోడ్ లో ఇంత హైట్ ఉన్న వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి, అంతకు మించి వెళ్ళకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి. అలాంటి చోట ఇలాంటి బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట. ఆ అబ్బాయి దాన్ని గమనించాడు కానీ ఊహించలేకపోయాడు అది తన తలకి తగులుతుంది అని. కింద డ్రైవింగ్ చేస్తున్న తండ్రి కూడా ఆ బ్యారికేడ్ కొడుకు తలకి తగులుతుంది అన్న విషయాన్ని ఊహించలేకపోయాడో లేదా చూడలేదో కానీ ప్రమాదం మాత్రం జరిగింది. ఒక్కసారిగా ఆ బ్యారికేడ్ ఆ అబ్బాయి తలకి కరెక్ట్ గా ఈ భాగంలో తగిలి ఇలా వెనక్కి వెళ్లి లోపలికి పడిపోయాడు. అదృష్టవశాత్తు ప్రాణాలు పోలేదు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఐరన్ బ్యారికేడ్ అంత ఫాస్ట్ గా తలకి అంత చిన్న పిల్లాడికి తగిలింది అంటే ఖచ్చితంగా లోపల మెదడు దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. కానీ లక్కీగా గాయాలతో బయటపడ్డాడు ఆ అబ్బాయి. జనరల్ గా చిన్నపిల్లలు ఇలాంటివి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పైన రూఫ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అంటే దానిపైన ఎక్కి ఎన్ని గంటలైనా కూడా ఎంతసేపు అయినా కూడా అలాగే నిలబడి ఎంజాయ్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఇన్ఫాక్ట్ ఈ మధ్య పిల్లలు అలాంటి కార్లు కావాలి అని చెప్పి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి మరీ కొనిపిస్తున్న సందర్భాలు కూడా నేను చాలా చూసాను. అండ్ చాలా మంది విండోస్ లోంచి తల బయట పెట్టి లేదా చేతులు బయట పెట్టి ఆడుతూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరం. పక్క నుంచి వెహికల్స్ చాలా వేగంగా వచ్చి ఢీకొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలతో మీరు కార్లో వెళ్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి. అండ్ వాళ్ళకి బెల్ట్ వేసుకోవడం అనేది చిన్నతనం నుంచే అలవాటు చేయడం మంచిది.